హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటింటి గృహలక్ష్మి. మన ఇంటింటి గృహలక్ష్మి ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. మేమైతే ఈరోజు పెళ్ళికైతే వెళ్తున్నాము. మా బంధువుల పెళ్ళి అండి. చాలా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాము ఇక పెళ్ళికి వెళ్ళడానికి. మేము ఉన్న ఊరు నుంచి సిరుగుప్ప అయితే వెళ్తున్నాం. బళ్ళారి సిరుగుప్ప అనేది బళ్ళారిలో ఉందండి, కర్ణాటక డిస్ట్రిక్ట్ అనమాట. చాలా రోజుల తర్వాత పెళ్ళికి అటెండ్ అవుతున్నాము. ఇక సెలవు పెట్టుకొని మరి మేమైతే ఈ పెళ్ళికి వెళ్తూ ఉన్నాము. ఇక ఈ పెళ్ళిలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఇక ఆ పెళ్ళి గురించి విశేషాలు, అంతేకాదండి దారిలో మేము చూసిన ప్లేసెస్ కూడా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ అండి వీడియో ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇక సిరుగుప్పకైతే వెళ్ళిపోయామండి. సిరుగుప్పలో ఎంటర్ అయిన వెంటనే మనకు తాయమ్మ దేవి ఆలయం అయితే మనకు దర్శనమిస్తుంది. చాలా చాలా పవర్ఫుల్ దేవత అండి. ఇక్కడ తాయమ్మ దేవి జాతర ప్రతి ఏటా చేస్తారు. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక గుడి గురించి చెప్పుకోవాలంటే చూడటానికి చిన్న గుడిలా ఉన్నా కూడా దీని మహత్యం అయితే చాలా చాలా ఉందండి. తాయమ్మ వారు మన కోరికలన్నీ కూడా తీర్చే అమ్మవారు అనమాట. ఇక్కడ గుడి ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మనము గుడిలో ఎంటర్ అయిన తర్వాత ఆ దేవి మహత్యము వైబ్రేషన్ అనేది మనం చూడవచ్చు. ఇక ఈ తాయమ్మదేవి గుడి గురించి విశేషాలు చెప్పాలనుకుంటే ఈ గుడి ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఈ గుడిలో ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కుకున్నట్టయితే వాళ్లకు తప్పకుండా పిల్లలు కలుగుతారన్న ప్రతీతి అయితే ఉందండి. అంతేకాదండి, శుద్ర పీడలతో బాధపడే వాళ్ళు, అంటే దయ్యం పట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శిస్తే నయమైపోతారు. ఇంకా తెలియని అంతుపట్టని ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా ఈ అమ్మవారిని దర్శిస్తే వాళ్ళ ఆరోగ్యం నయమవుతుందని చాలామంది భక్తులు అయితే నమ్ముతారండి. ఈ తాయమ్మవారి గుడి ఇప్పుడుది కాదండి, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడైతే కొలువై ఉంది. మనం చూస్తున్నాము ఈ అర్చకులు అభిషేకానికి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. మా అదృష్టం ఏమంటే మేము వెళ్ళిన వెంటనే అభిషేకానికి కావలసిన నీళ్ళు అయితే పంతులు గారు నన్నే తీసుకురమ్మన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆ అమ్మవారే ఇలా చేపించిందేమో అన్న ఆ భావన అయితే నాకు కలిగిందండి. చాలా సంతోషం అనిపించింది. ఆ అమ్మవారికి అభిషేకానికి కావాల్సిన నీళ్లు నేనే కొలాయి దగ్గర నుంచి పట్టుకొని తీసుకొచ్చాను. చాలా సంతృప్తిగా అయితే అనిపించింది. అక్కడ వెళ్ళిన తర్వాత చాలాసేపు ప్రశాంతంగా కూర్చొని దేవతనైతే మేము దర్శించుకున్నామండి. ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే తెలియని వైబ్రేషన్ అయితే మనలో కలుగుతుందండి. చూశారు కదా, అమ్మవారి రూపము చాలా గంభీరంగా అయితే ఉంటుంది. మనకు వరాలిచ్చే ఈ తాయమ్మదేవి ఆలయాన్ని మీరు కూడా ఒకసారి సందర్శించండి. మంచి అనుభూతిని అయితే మీరు పొందుతారు. ఇక ఈ గుడి ప్రాంగణం గురించి అయితే మీరంతా కూడా చూసేశారు కదా. ఇక ఈ సిరుగుప్ప ప్రాంతంలో ముఖ్యంగా వరి ఎక్కువగా పండుతుందండి. సిరుగుప్ప అంటే ల్యాండ్ ఆఫ్ ప్యాడీ అనమాట. ఇక మేమైతే పెళ్ళికి అయితే వెళ్ళేసాము. టిఫిన్ అయితే ఫస్ట్ చేసేసాము. టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసరికి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చూసారు కదా, మొత్తము ఇడ్లీ, వడ, అలాగే ఉగ్గాని బజ్జీ, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంతేకాదండి, మెయిన్ ఐటెం గురించి చెప్పాలంటే నేను వీడియోలో ఇంకా కాసేపు నాకు చెప్తాను. ఇక్కడైతే క్యూ లైన్ పెరిగిపోయింది. ఏంటా అని చూస్తే కాఫీ గురించి అండి. కాఫీ టీనే కాదండి, ఇక్కడ బాదం పాలు, బోన్వీటా, బూస్ట్, ఎవరికి ఏది కావాలంటే అది సప్లై చేస్తున్నారనుకోండి. నాకైతే మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్కు ఫిదా అవని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇక టేస్టీ ఐటమ్స్ అన్నీ కూడా నేను టేస్ట్ చేశాను. ఇక ఎక్కువగా తినేస్తే మనము పొట్ట పాడైపోతుంది కదా, కాబట్టి అన్ని ఐటమ్స్ కొద్దిగా టేస్ట్ అయితే చేశానమాట. ఇక అస్సలైన ఐటెము ముల్బాగల్ దోశ, కర్ణాటక స్పెషల్ అండి ఇది. ముల్బాగల్ దోశ, ముల్గాబలా అని నాకు అస్సలు ఫస్ట్లో అర్థం కాలేదు. నోరు తిరగడానికే కష్టంగా ఉండే ఈ దోశ ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూశారు కదా, ఇలా చిన్న పెన్నంలో మందపాటి ఊతప్పం లాంటి దోశ వేస్తారనమాట. బాగా దండిగా వెన్న అయితే వీళ్ళు వేస్తారు. వెన్న దోశ స్పెషల్ కదా కర్ణాటకకు, అలాగనమాట. ఇది ముల్బాగల్ దోశ. ఇక చేత్తోనే పాపం అతను కారం కూడా చేత్తోనే పూసేస్తున్నాడండి. ఎందుకంటే ఫాస్ట్గా అందరికీ సర్వ్ చేయాలి కదా, అందుకోసం చేత్తోనే కారం పూసేసి కాసింత మసాలా వేసి ఇచ్చాడు. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ మనకు ఒక సైడ్ అయితే కంప్లీట్ రోస్ట్గా అయితే ఉంటుంది, ఒక సైడ్ అయితే స్పాంజీగా అయితే ఉంటుంది. ఆ వెన్న టేస్ట్ అద్దరిపోయిందండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది దోశ, ముల్బాగల్ దోశ. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ఇక పెళ్ళి వచ్చేసి
మారుతి ఫంక్షన్ హాల్లో జరిగిందండి. ఆ ఫంక్షన్ హాల్ వచ్చేసి ప్రాంగణం ఇలా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా కాస్ట్లీ ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇది. ఒక్క రోజుకి రెంట్ వచ్చేసి 10 lakhs అంట అండి. నాకైతే వండర్ అనిపించింది. ఉత్త రెంట్ వచ్చేసి 10 lakhs ఆ ఫంక్షన్ హాల్కి అనిపించింది, కానీ దానికి 10 lakhsకి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట అరేంజ్మెంట్స్. చూసారు కదా, ఇలా స్పేషియస్గా ఉంటుంది, పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళైతే థీమ్ పార్టీ లెక్క మొత్తం పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఇలా డ్రెస్అప్ అయితే అయ్యారు. ఇక ఫొటోస్ అయితే దిగారు. నాకైతే వింతగా అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించింది, అందుకే వీడియో షూట్ చేశాను అనమాట. ఇక మీరు కూడా ఎప్పుడన్నా కూడా ఇలా థీమ్ డ్రెస్లో అయితే వెళ్ళండి. సెలబ్రిటీస్ అయినా అండి థీమ్లో వెళ్ళేది, మామూలు వాళ్ళు కూడా థీమ్ పార్టీస్ లాగా థీమ్ వెడ్డింగ్స్ అయితే చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇలా ఒక డ్రెస్ కోడ్ అనేది పెట్టుకొని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసేసేయండి పెళ్ళిలో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ థీమ్ పార్టీ అనేది. అంతేకాదు డిషెస్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, టిఫిన్ సెక్షన్లో 10 items దాకా పెట్టారు. అలాగే భోజనం సెక్షన్లో ఇంకా అద్దరిపోయిందండి. ఇక డెకరేషన్ గురించి, పూల గురించి అస్సలు మాటలు లేవన్నమాట. డెకరేషన్కి అయితే ఈ పూల కాస్టే ₹1,00,000 పైన అయిపోయిందంట అండి. ఇవన్నీ కనుక్కున్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వెడ్డింగ్. అప్పుడప్పుడు మన మనసుకు కొంచెం చేంజ్ కావాలి అన్నప్పుడు ఇలా వెడ్డింగ్స్కి అయితే మంచి వెడ్డింగ్స్కి మీరు అటెండ్ అవ్వండి. చూసారు కదా, ఇది జస్ట్ 1 part అనమాట, ఒక్క పార్ట్ మాత్రమే భోజనంలో. ఇక దీని తర్వాత చాలా అయితే వెరైటీస్ అయితే వడ్డించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో పాటు మీ బంధుమిత్రులతో పాటు మీ భార్యను తీసుకొని ఇలా వెడ్డింగ్కి అయితే వెళ్ళండి. వాళ్ళు చాలా చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతారు. మన ఛానల్లో అరుణాచలం గురించి, అలాగే ఒంటిమిట్ట రామాలయం గురించి, ఇంకా మురుడేశ్వర్ చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ప్లీజ్ చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.